నమస్కారం. ఇప్పుడు తాజా వార్త. కొద్దిసేపటి క్రితమే ఆంధ్ర రాష్ట్ర ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ప్రమాదం అయితే వాటిల్లింది. దీన్ని బట్టి పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉన్నట్లు వార్తా సమాచారం అయితే ఉంది. అయితే రఘురామకృష్ణంరాజుకి ప్రమాదం ఏంటి అంటే, రఘురామకృష్ణంరాజు పైన పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ఇక లేట్ చేయకుండా మన అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో భారీ షాక్. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ. ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రఘురామ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ లిమిటెడ్ సంస్థ దివాలా తీసింది. దీంతో జాతీయ లా ట్రిబ్యునల్ నిర్వహించిన వేలం ప్రక్రియలో దీన్ని అగతా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 101.42 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం రఘురామ కుటుంబ సభ్యుల నుంచి దీనికి సంబంధించిన సొమ్ము వసూలు చేసుకునేందుకు కొత్త సంస్థకు అవకాశం అయితే ఉంది. అయితే ఈ సొమ్ము కట్టకుండా, పాత ఫైల్ ఇవ్వకుండా రఘురామ తన మనుషుల్ని పంపి బెదిరింపులకు దిగుతున్నారని అగతా ఎనర్జీ సంస్థ చైర్మన్, డైరెక్టర్ మాదల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు రఘురామకు వ్యతిరేకంగా కేసు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో మాదల శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరులోని తన ఇంట్లోకి రఘురామ పంపిన మనుషులు అక్రమంగా ప్రవేశించి తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, తనకు అమ్మిన కంపెనీకి సంబంధించిన ఫైళ్లు, రికవరీ అప్పీళ్లను కూడా సైతం వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాదల శ్రీనివాస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. మాదల శ్రీనివాస్ పైన బెదిరింపులకు దిగిన వ్యవహారంలో రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తగిన ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు తమకు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణకు 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో మాదల శ్రీనివాస్ తమకు రఘురామకృష్ణంరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు 2+2 పోలీసుల భద్రత కల్పించాలని కూడా కోరారు. దీనిపైన తదుపరి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది.